నమస్కారం. నా పేరు డాక్టర్ ఫణికృష్ణ రావుల. నేను గ్యాస్ట్రోఇంటెస్టైనల్ క్యాన్సర్ స్పెషలిస్ట్ని. ఇవాళ మనం ఇంటెస్టైనల్ క్యాన్సర్ గురించి చర్చించబోతున్నాం. మనకి ఇంటెస్టైనల్ క్యాన్సర్ అంటే పేగులో వచ్చే క్యాన్సర్. పేగులో వచ్చే క్యాన్సర్ చిన్న పేగులో వస్తుంది, లేకపోతే పెద్ద పేగులో వస్తుంది. మనకి చిన్న పేగులో 3 పార్ట్స్: డియోడనం, జెజునం, ఐలియం అన్నమాట. ఇవి ఈ చిన్న పేగులో క్యాన్సర్స్ చాలా తక్కువ కామన్. అంటే మనకి డియోడనంలో వస్తుంటాయి. కోర్స్ అది టోటలీ డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది, దానికి ప్యాంక్రియాస్కి సంబంధించి ఉంటుంది. సో అవి డిఫరెంట్ ట్రీట్మెంట్. కానీ మనకు ఉండే ఇంటెస్టైనల్ క్యాన్సర్లో ఉండే జెజునం అండ్ ఐలియం క్యాన్సర్స్ చాలా తక్కువ వస్తాయి. మనం ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ పేషెంట్స్ 100 మందిలో చూసామంటే 90-95%కి పెద్ద పేగు క్యాన్సర్స్, లార్జ్ ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ వస్తాయి. అవి మనకి యూజువలీ కొలాన్ అంటే పెద్ద పేగు అండ్ రెక్టమ్ అంటే లాస్ట్ పార్ట్ ఆఫ్ పెద్ద పేగు. అంటే ఈ 2 క్యాన్సర్స్కి ఉండే బిహేవియర్ కానీ, దాని ట్రీట్మెంట్ విధానాలు కానీ, అప్రోచ్ ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అందుకని మనం కొలాన్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్ అంటాము. అండ్ ఈ క్యాన్సర్ ఎన్ని రకాలు అంటే మనకి మెయిన్లీ స్మాల్ ఇంటెస్టైనల్ క్యాన్సర్, లార్జ్ ఇంటెస్టైనల్ క్యాన్సర్, అడినోకార్సినోమాస్ అని వస్తాయి అన్నమాట. అడినోకార్సినోమాస్ మనకి అవి యూజువలీ క్యాన్సర్ వచ్చి దానివల్ల బ్లీడింగ్ అని, పేగులు అడ్డుపడి పేషెంట్కి వెయిట్ తగ్గి క్షీణించిపోయి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇవి కాకుండా రేర్ టైప్ ఆఫ్ ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ ఉంటాయి. మనకి ఇంటెస్టైనల్ లింఫోమాస్ ఉంటాయి, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ స్ట్రోమల్ ట్యూమర్స్ అని ఉంటాయి, కొన్ని సార్కోమాస్ అని ఉంటాయి. బట్ జనరలీ మనం చాలామంది పెద్ద వయసు వాళ్ళలో వచ్చే ఇంటెస్టైనల్ క్యాన్సర్ చూస్తే మోస్ట్ ఆఫ్ ది టైం మనం మాట్లాడేది లార్జ్ ఇంటెస్టైనల్ అడినోకార్సినోమా. మనకి జనరలీ ఇంటెస్టైనల్ క్యాన్సర్ అనేది చాలా వరకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇంటెస్టైనల్ క్యాన్సర్: స్మోకింగ్, ఆల్కహాల్, బాగా ఒబిసిటీ ఉండేవాళ్ళు, బాగా రిచ్ ఫ్యాటీ ఫుడ్స్ తినేవాళ్ళు. ఈ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్లో ఇంటెస్టైనల్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా కొన్ని ఇంటెస్టైనల్ డిజీజెస్, క్రాన్స్ డిజీజ్, అల్సరేటివ్ కొలైటిస్ ఇలాంటి బిమారులు ఉంటాయి. అంటే చాలామందికి అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ వాళ్ళకి విరోచనాలు, మోషన్లో రక్తం పోవడము, వెయిట్ లాస్ ఇలాంటి సిమ్టమ్స్ వచ్చే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ అంటాం అన్నట్టు. ఆ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ ఉన్న వాళ్ళకి మనకి ఇంటెస్టైనల్ క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా దేర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ ఫెమిలియల్ ఇంటెస్టైనల్ క్యాన్సర్. అంటే కొన్ని లిన్స్ సిండ్రోమ్ అనేసి, దెన్ FAP అనేసి, ఇలాంటివి ఏంటంటే మన ఫ్యామిలీ హిస్టరీలో, మన ఫ్యామిలీలో ఎవరికైనా ఇంటెస్టైనల్ క్యాన్సర్ ఉంటే పిల్లల్లో క్యాన్సర్ రిస్క్ చాలా పెరుగుతుంది అనమాట. సో ఎస్పెషల్లీ మన ఫ్యామిలీలో ఎవరికన్నా మోర్ దెన్ ఒక చుట్టాలకి ఇంటెస్టైనల్ క్యాన్సర్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్ కానీ, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ, ప్యాంక్రియాస్ క్యాన్సర్ కానీ, స్టమక్ క్యాన్సర్ కానీ వచ్చి ఇలా 2 చుట్టాలకి, మన క్లోజ్ చుట్టాలు 2కి కానీ, లేకపోతే ఎవరికన్నా చాలా యంగ్ వయసులో లెస్ దెన్ 50 ఏజ్లోనే క్యాన్సర్ వచ్చిందంటే మనకి ఫెమిలియల్ క్యాన్సర్ రిస్క్ ఉండొచ్చు అన్నమాట. అలాంటి వాళ్ళు వాళ్ళకి ఎర్లీ ఏజ్లోనే కొలనోస్కోపీస్, వన్స్ ఇన్ 5 years కొలనోస్కోపీస్ చేయించుకోవటము, లేకపోతే ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చి జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోవటము ఫర్ క్యాన్సర్ చేయాలన్నమాట. ఇవన్నీ కాకుండా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ క్యాన్సర్స్ అనేవి, ఇంటెస్టైనల్ క్యాన్సర్ ఒక పాలిప్ అనే ఒక గడ్డ నుంచి మొదలవుతుంది అనమాట. ఆ పాలిప్ అని ఇంటెస్టైన్లో ఒక ఓవర్ గ్రోత్ లాగా తయారయ్యి, ఆ పాలిప్ అనేది ఒక 5 to 15 ఏళ్లలో క్యాన్సర్లా మారుతుంది. సో మనము ఈ పాలిప్ అనేది క్యాన్సర్లా మారే ముందే మనం చూడగలిగామంటే ఆ పాలిప్ని మేము కొలనోస్కోపీ ద్వారా తీసేసి క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు. సో మనకి అబ్రాడ్ యాక్చువల్లీ వరల్డ్ వైడ్ 50 ఏళ్ల వయసు తర్వాత అందరికీ ఉన్న జనాభా మొత్తానికి 5 ఏళ్ళకి ఒకసారి కొలనోస్కోపీ చేస్తారు. మన ఇండియాలో అలాంటి క్లియర్ కట్ రికమెండేషన్ లేదు. కానీ మన ఇండియాలో ఇప్పుడు కొలాన్ క్యాన్సర్, ఇంటెస్టైనల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా పెరుగుతుంది. సో అందరు కూడా 50 years తర్వాత వన్స్ ఇన్ 5 years కొలనోస్కోపీ చేయించుకోవాలి. ప్లస్ ఇలాంటి మన ఫెమిలియల్ క్యాన్సర్ సస్పెషన్ ఉన్నవాళ్ళు ఆంకాలజిస్ట్ని కలిసి, స్పెషలిస్ట్ని కలిసి ఇంకా ఎర్లియర్ ఏజ్లోనే వన్స్ ఇన్ 5 years ఇంటెస్టైనల్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఇంటెస్టైనల్ క్యాన్సర్ వలన మనము లొకేషన్ బట్టి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చే ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ ఎక్కువ మనకి మోషన్లో రక్తం పోవడము, మోషన్లో జిగురు పోవడము, టెనిస్మస్ మాటికి మోషన్ వెళ్ళాలని అనిపించటము, దీంతోపాటు మోషన్ సాఫ్గా పోకుండా సన్న ధార రావడము, అండ్ న్యూ ఆన్సెట్ కాన్స్టిపేషన్. ఇన్ని రోజులు మోషన్ సరిగ్గా పోయినోడికి
రీసెంట్ 2-3 నెలల్లో ఈ స్టూల్ హ్యాబిట్స్ మారి ముందు చక్కగా పోతున్న దానికి ఇప్పుడు సరిగ్గా రాకపోవడము, ఇలాంటివన్నీ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ కొలాన్ క్యాన్సర్ యూజువల్లీ మనకి బ్లీడింగ్తో వస్తుంది అనమాట. అంటే బ్లీడింగ్ మనకి మోషన్ రక్తం పోయినట్టు ఉండదు, కానీ వాళ్ళకి రక్తం తగ్గుతుంది, హిమోగ్లోబిన్ తగ్గి దానివల్ల వచ్చే ఆయాసము, ఇవన్నీ రైట్ సైడ్ కొలాన్ క్యాన్సర్ సిమ్టమ్స్. ఇవి కాకుండా ఇంటెస్టైనల్ క్యాన్సర్ సిమ్టమ్స్ మెయిన్లీ పేగు అడ్డుపట్టడం వల్ల కడుపు ఉబ్బరం రావడము, అండ్ ఆఫ్ కోర్స్ మోషన్, ఇందాక మాట్లాడడం మోషన్ రాకపోవడము, దాని ఆకలి తగ్గిపోవడము, పేషెంట్ వెయిట్ తగ్గడము, క్షీణించిపోవడము, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్. ఎవరన్నా ఏదైనా సిమ్టమ్స్, ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చి నాకు 10 ఏళ్ళగా కడుపు ఉబ్బరము, 10 ఏళ్ళగా మోషన్ సాఫ్గా పోదంటే అది అంత వరీసం కాదు. అంటే దానికి ఎవాల్యుయేట్ చేయాలి, కానీ అది అంత వరీసం కాదు. ఇన్ని రోజులు బాగా చక్కగా మోషన్ అంత రెగ్యులర్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఈ 2-3 నెలల్లో ఏమైనా ఎస్పెషల్లీ వెయిట్ లాస్తో పాటు మోషన్ పోయే విధానం మారింది, బౌల్ హ్యాబిట్ ఏమైనా ఆల్టర్ అయింది, ప్లస్ మోషన్ రక్తం జిగురు ఏమైనా పడిందంటే అలాంటి వాళ్ళని మ్యాండేటరీగా మనము క్యాన్సర్ గురించి ఎవాల్యుయేట్ చేయాలి. ఇంటెస్టైనల్ క్యాన్సర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్, ఒకటి ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ బ్లీడింగ్ అయ్యి మనకి రక్తం బాగా తగ్గిపోయి బాగా సివియర్ ఎనీమియా, అంటే హిమోగ్లోబిన్ బాగా తగ్గి దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, ఆయాసము, హార్ట్ మీద ఎఫెక్ట్స్ అలాంటివి రావచ్చు. లెఫ్ట్ సైడ్ క్యాన్సర్స్కి క్యాన్సర్ మనము పేగుని అడ్డుపడేసి పేగు బ్లాక్ చేసేసి పేగు ఉబ్బిపోయి పేషెంట్ ఎమర్జెన్సీగా తీవ్రమైన కడుపు వాంతులతో ఎమర్జెన్సీకి రావచ్చు. అప్పుడప్పుడు పేగు అంత ప్రెషర్లో పగిలిపోవచ్చు, పేగులో చిల్లు పడి కడుపు నిండా చీమ్ పట్టచ్చు. ఇలా కాకుండా మన కొలాన్ క్యాన్సర్ కరెక్ట్ టైంలో డిటెక్ట్ అయ్యి కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ అవ్వలేదంటే అలాంటి వాళ్ళకి మనం క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వచ్చు అనమాట. లివర్కి స్ప్రెడ్ అవ్వచ్చు, లంగ్స్కి స్ప్రెడ్ అవ్వచ్చు, బోన్స్కి స్ప్రెడ్ అవ్వచ్చు, అడ్వాన్స్ క్యాన్సర్ లాగా తయారయ్యి ప్రాణానికే హాని చేయొచ్చు. మనకి జనరలీ ఏదైనా పేషెంట్కి, నేను ఇందాక కూడా చెప్పాను, ఏదన్నా రీసెంట్ ఆన్సెట్ ఏమైనా ప్రాబ్లం, మలబద్ధకం, ఇన్ని రోజులు లేని మలబద్ధకం కొత్తగా 2-3 నెలల నుంచి వచ్చిన, సడన్గా మోషన్లో రక్తం పోయినా, దెన్ సడన్లీ మనకి ఈ రోజుల్లో ఆకలి తగ్గి వెయిట్ లాస్ వచ్చిన, ఒక కడుపులో నొప్పి వచ్చి అది మనం తీసుకున్న రెగ్యులర్ మందుకి రెస్పాండ్ అవ్వకుండా స్లోగా తీవ్రత పెరుగుతూ పోయినా, ఇలాంటివన్నీ ఇంటెస్టైనల్ క్యాన్సర్ సిమ్టమ్స్ అయి ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళు ఫస్ట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని, ఒక స్పెషలిస్ట్ని కలవాలి. అప్పుడు మనం జనరలీ చేసే టెస్ట్, మనం కొలనోస్కోపీ అనే ఒక టెస్ట్ ద్వారా ఇంటెస్టైనల్ క్యాన్సర్ని డయాగ్నోస్ చేస్తాము. కొలనోస్కోపీ ద్వారా ఇంటెస్టైనల్ క్యాన్సర్ని డయాగ్నోస్ చేసి దానిలో బయాప్సీ చేసి క్యాన్సర్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దానికి సిటీ స్కాన్, పెట్ సిటీ స్కాన్, సిటీ చెస్ట్, కొన్ని బ్లడ్ ట్యూమర్ మార్కర్స్ అని ఉంటాయి, సిఈఏ, ఇలాంటి ట్యూమర్ మార్కర్స్ ద్వారా మనం క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది, మనకి పెద్ద పేగుకే పరిమితమైందా, పెద్ద పేగు బియాండ్ స్ప్రెడ్ అయిందా తెలుసుకుంటాము. అలా కాకుండా కొంతమందికి రెక్టల్ క్యాన్సర్, అంటే దొడ్డికి దారిలో వెళ్ళే లాస్ట్ పార్ట్ ఆఫ్ పేగులో క్యాన్సర్లు వస్తే దానిలో మనం వాళ్ళకి ఎంఆర్ఐ అండ్ ఎండో అల్ట్రాసౌండ్ ఇలాంటివి కూడా స్పెషల్ టెస్ట్ చేస్తాం. మనకి ఒకసారి ఇంటెస్టైనల్ క్యాన్సర్ డయాగ్నోస్ అయినాక దాని అది స్టేజ్ బట్టి ఉంటుంది. అండ్ అది పెద్ద పేగు క్యాన్సరా, పెద్ద పేగులో పేగు క్యాన్సరా, లేకపోతే కొలాన్ క్యాన్సరా, రెక్టల్ క్యాన్సరా బట్టి ఉంటుంది. పేగు క్యాన్సర్ అయితే మనం జనరలీ స్టేజ్ బట్టి, ఉన్న ఎర్లీ స్టేజ్ క్యాన్సర్ అయితే మనము డైరెక్ట్ సర్జరీ చేస్తాం. సర్జరీ చేసి, అది యూజువలీ ఈ రోజుల్లో ఆల్మోస్ట్ అందరూ లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తారు. చాలా సింపుల్ సర్జరీ, అంటే సేఫ్ సర్జరీ. మనం రికవరీ ఒక 2 to 3 డేస్లో ఏమీ స్కార్ లేకుండా చేస్తాము. అండ్ దాని తర్వాత అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఆ స్టేజ్ బట్టి కీమోథెరపీ ఏమైనా ఇవ్వాలన్నా వెంటనే త్వరలో కీమోథెరపీ స్టార్ట్ చేసేయచ్చు. దానివల్ల మ్యాక్సిమం బెనిఫిట్ పొందుతారు పేషెంట్స్. సో కొలాన్ క్యాన్సర్కి యూజువలీ సర్జరీ, ఎర్లీ స్టేజ్ ఉన్న వాళ్ళకి సర్జరీ అండ్ కీమోథెరపీ. అలాగే రెక్టల్ క్యాన్సర్ పేషెంట్స్కి యూజువలీ మనం ఏం చేస్తామంటే బాగా ఎర్లీ స్టేజ్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్ సర్జరీ చేస్తాము. కొంచెం అడ్వాన్స్ స్టేజ్ ఉన్న వాళ్ళకి రేడియోథెరపీ, కీమోథెరపీ ఇచ్చి గడ్డని కరిగిచ్చి తర్వాత సర్జరీ చేస్తాము. ఇది కూడా యూజువలీ అంతా లాప్రోస్కోపిక్ కానీ రోబోటిక్ సర్జరీ చేస్తాము. సో మెయిన్లీ కొలాన్ క్యాన్సర్ మనము ఎర్లీ స్టేజెస్ వాళ్ళని సర్జరీ, కీమోథెరపీ ద్వారా క్యూర్ చేస్తాము. అది కాకుండా మనకి కొంతమంది అడ్వాన్స్ క్యాన్సర్ స్టేజ్ ఉంటారు. అడ్వాన్స్ క్యాన్సర్ స్టేజ్ క్యాన్సర్ లివర్కి, లంగ్స్కి కూడా స్ప్రెడ్ అయింది. వేరే క్యాన్సర్స్ కన్నా మన కొలాన్ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నా కూడా చాలా కీమోథెరపీకి బాగా రెస్పాండ్ అవుతుంది. సో మనము
అదే ఒకటి కాకుండా మనకి దానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఫోల్ఫాక్స్, ఫోల్ఫిరి లాంటి కీమోథెరపీ రెజిమెంట్స్ ఉంటాయి. అలా వాళ్ళకి బెవజుకిమాబ్, సెటుక్సిమాబ్ లాంటి స్పెషల్ బయోలాజికల్ డ్రగ్స్ అంటే టార్గెటెడ్ థెరపీ, అంటే మనం క్యాన్సర్ సెల్స్ని అటాక్ చేసి బాడీని ఏమి ఎఫెక్ట్ చేయని అలాంటి డ్రగ్స్ ఉన్నాయి. అండ్ జీన్ సీక్వెన్సింగ్ ద్వారా ఏమైనా మ్యూటేషన్స్ తెలిస్తే ఆ మ్యూటేషన్స్ కోసం పెమ్బ్రోలిజుమాబ్ అలాంటి కొత్త కొత్త డ్రగ్స్ ఉన్నాయి. సో ఈ కొలాన్ క్యాన్సర్లో చాలా అడ్వాన్సెస్ ఉన్నాయి, చాలా మోడర్న్ కీమోథెరపీస్ ఇవి ఉన్నాయి. అండ్ సో అడ్వాన్స్ స్టేజ్ వాళ్ళకు కూడా మనం చాలా మంచి లాంగ్ టర్మ్ లైఫ్ ఇవ్వచ్చు. సో మనకి ఇంటెస్టైనల్ క్యాన్సర్ అగైన్ మన ఎన్నాళ్ళు బ్రతుకుతారు పేషెంట్, లైఫ్ ఎలా ఉంటుంది, అది స్టేజ్ బట్టి ఉంటుంది. అది మనకి స్టేజ్ 1, 2, 3 ఇంటెస్టైనల్ క్యాన్సర్స్కి మనం సర్జరీ కానీ, కొలాన్ క్యాన్సర్ అండ్ స్మాల్ ఇంటెస్టైనల్ క్యాన్సర్కి సర్జరీ, కీమోథెరపీ, అండ్ రెక్టల్ క్యాన్సర్కి రేడియోథెరపీ, కీమోథెరపీ ప్లస్ సర్జరీ, అది కూడా లాప్రోస్కోపిక్ సర్జరీ, వీటి ద్వారా ఆల్మోస్ట్ 5 years సర్వైవల్ 90 to 95%. అంటే 100 మందికి సర్జరీ చేస్తే 5 ఏళ్ల వరకు 90 to 95%కి క్యూర్ రేట్స్ ఇవ్వచ్చు అనమాట. అది చాలా మంచిది. బట్ స్టేజ్ 4 క్యాన్సర్ ఉంటుంది. స్టేజ్ 4 క్యాన్సర్ అంటే క్యాన్సర్ పేగ్కి బియాండ్, లింఫ్ నోడ్స్కి బియాండ్ స్ప్రెడ్ అయ్యి పెరిటోనియం, వేరే ఇంటెస్టైన్కి, లివర్కి, లంగ్స్కి, బోన్స్కి స్ప్రెడ్ అయిన వాళ్ళకి ఆబ్వియస్లీ మనకి క్యూర్ కుదరదు. వాళ్ళని ఓన్లీ లైఫ్ ప్రొలాంగ్ చేయొచ్చు. అలాంటి వాళ్ళకి కూడా చాలా కొత్త కీమోథెరపెటిక్ డ్రగ్స్ ద్వారా, టార్గెటెడ్ థెరపీ ద్వారా, అండ్ మ్యూటేషన్స్ చెక్ చేసి దానికి సంబంధించిన టార్గెటెడ్ థెరపీ ద్వారా మనము మంచి లైఫ్ ఇవ్వచ్చు. అట్లీస్ట్ 3 to 4 years లైఫ్ ప్రొలాంగ్ చేయొచ్చు. ఇంటెస్టైనల్ క్యాన్సర్కి డెఫినెట్లీ ఇట్స్ క్యూరబుల్. ఇన్ఫ్యాక్ట్ కడుపులో ఉన్న క్యాన్సర్స్లో మనకి స్టమక్ క్యాన్సర్, ప్యాంక్రియాస్ క్యాన్సర్, గ్యాల్బ్లాడర్ క్యాన్సర్ అలా తీసుకుంటే వాటికన్నా మనకి లార్జ్ ఇంటెస్టైనల్ క్యాన్సర్ ఎస్పెషలీ చాలా హై క్యూర్ రేట్స్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 వాళ్ళకి సర్జరీ, కీమోథెరపీ కాంబినేషన్తో మనము ఆల్మోస్ట్ ఒక 80 to 90% పేషెంట్స్కి కంప్లీట్ క్యూర్ ఇవ్వచ్చు. అడ్వాన్స్ స్టేజ్ వాళ్ళకి కూడా క్యూర్ చేయలేము కానీ లైఫ్ ప్రొలాంగ్ చేయొచ్చు. మనకి ఇంటెస్టైనల్ క్యాన్సర్ డెఫినెట్లీ జెనెటిక్ బేసిస్ ఉంది. లార్జ్ ఇంటెస్టైనల్ క్యాన్సర్లో దీనికోసం చాలా స్టడీస్ ఉన్నాయి. సెవరల్ జీన్స్, KRAS, P53, MMR, మిస్ మ్యాచ్ రిపేర్ జీన్స్, ఇలాంటి మ్యూటేషన్స్ వలన ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ తయారవుతాయి. ఇవి ఒకటే కాకుండా మన ఫ్యామిలీలియల్ కొలాన్ క్యాన్సర్, అంటే ఫ్యామిలీలో కొలాన్ క్యాన్సర్స్ క్రౌడింగ్ ఉన్న వాళ్ళకి కొలాన్ క్యాన్సర్, ఇంటెస్టైనల్ క్యాన్సరే కాదు, అది కాకుండా మనకి బ్రెస్ట్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఇలాంటి వచ్చే ఫ్యామిలీస్లో కొలాన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో డెఫినెట్లీ మన ఫ్యామిలీలో ఎవరికైనా ఈ గ్రూప్ ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ ఇంటెస్టైనల్ క్యాన్సర్ ఉంటే మనము స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయ్యి అట్లీస్ట్ చెకప్స్ చేస్తూ ఉండాలి. ఇవి కాకుండా కొన్ని జెనెటిక్ సిండ్రోమ్స్ ఉన్నాయి. లించ్ సిండ్రోమ్, FAP సిండ్రోమ్, BRCA2 మ్యూటేషన్, ఇలాంటి స్పెసిఫిక్ మ్యూటేషన్స్. అంటే దానిలో ఏంటంటే మనకి ఫ్యామిలీలో, మన ఫ్యామిలీ మెంబర్స్లో మోర్ దెన్ ఒకళ్ళకన్నా ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్కి క్యాన్సర్ వచ్చింది. అది కూడా ఒక యంగ్ ఏజ్, less than 50లో క్యాన్సర్ వచ్చింది. ఒకే ఫ్యామిలీ మెంబర్కి 2 చోట్ల, అంటే ఓవేరియన్ క్యాన్సర్, కొలాన్ క్యాన్సర్ వచ్చింది. 2 చోట్ల క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళు మనకి జెనెటిక్ ఫెమిలియల్ సిండ్రోమ్ ఉందని అనుకొని స్పెషలిస్ట్ని వెళ్ళి కలిస్తే దానికి జెనెటిక్ టెస్టింగ్ కూడా చేయొచ్చు. జనరల్లీ మనకి ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ అంటే యూజువలీ పెద్ద పేగులోనే ఎక్కువ కామన్, స్మాల్ ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ తక్కువ. మనకు ఒక 100 మందిలో ఉంటే 90-95% లార్జ్ ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ ఉంటాయి. ఓన్లీ 5% స్మాల్ ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ ఉంటాయి. ఈ స్మాల్ ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ కూడా యూజువలీ అడినోకార్సినోమాస్ అని ఉంటాయి. కొంతమందికి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, క్రాన్స్ డిసీజ్ అలా ఉన్న వాళ్ళకి ఈ క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి కాకుండా స్మాల్ ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ అడినోకార్సినోమా కాకుండా లింఫోమా, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ స్ట్రోమల్ ట్యూమర్, సార్కోమా ఇలాంటి క్యాన్సర్స్ కూడా ఉండొచ్చు. ఇంటెస్టైనల్ క్యాన్సర్ ఇంటెస్టైన్లో మొదలయ్యి ఫస్ట్ చుట్టుపక్కల లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అవుతుంది. దాని తర్వాత అది లివర్కి స్ప్రెడ్ అవుతుంది. కడుపులో ఉండే వేరే పేగుల మీద డాట్స్ లాగా పెరిటోనియల్ మెటాస్టాసిస్ వస్తుంది. దెన్ బోన్స్కి స్ప్రెడ్ అవ్వచ్చు, లంగ్స్కి స్ప్రెడ్ అవ్వచ్చు, అలా స్ప్రెడ్ అవుతుంది. సో అందుకోసం మనకి అలాంటి సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు, ఆకలి తక్కువ, వెయిట్ లాస్, మోషన్, ఈ రోజులో కొత్తగా మలబద్ధకం మొదలైన వాళ్ళు, మోషన్లో రక్తం జిగురు పడ్డవాళ్ళు, కడుపులో తీవ్రమైన నొప్పి తగ్గట్లేదు అని ఎక్కువ ఉన్నవాళ్ళు ఎర్లీ స్టేజ్లోనే చెక్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి.